గోదావరి రుచులు ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్నవారు కేకే స్టోర్స్ పీపీ రోడ్ భీమవరం. కేకే స్టోర్స్ లో ఆడవాళ్ళకి ఇష్టమైన అన్ని రకాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, ట్రెడిషనల్ వేర్, వెస్టర్న్ వేర్ ఇలా ఒక్కటేంటి అన్ని రకాలు అత్యంత తక్కువ ధరలో నాణ్యమైన క్వాలిటీతో అవైలబుల్ గా ఉంటాయి. ఎక్కడైనా 1-2 రోజులు ఆఫర్స్ ఉంటాయి, కానీ మన కేకే స్టోర్స్ లో 365 డేస్ సంవత్సరం పొడుగునా ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. కేకే అంటేనే చౌక పీపీ రోడ్ భీమవరం. కో స్పాన్సర్డ్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రి, ప్రపంచ స్థాయి వైద్యులచే 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. నిర్మలదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా భీమవరం. డిటిడిసి భారతదేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 32 సంవత్సరాలుగా వారి సేవల్ని 216 దేశాల్లో అందిస్తుంది. మీ పార్సెల్స్ ని సేఫ్ అండ్ సెక్యూర్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వెంటనే దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని కాంటాక్ట్ అవ్వండి. ప్రియాంక స్కిన్ క్లినిక్, మీ చర్మానికి సంబంధించిన ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా ప్రియాంక స్కిన్ క్లినిక్ కి కాంటాక్ట్ అవ్వండి. మీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రియాంక స్కిన్ క్లినిక్. ఇక్కడ అత్యాధునిక ఎక్విప్మెంట్ తో ట్రీట్మెంట్ చేస్తారు. 32 డెంటల్ ఎదురుగా డిఎన్ఆర్ రోడ్ భీమవరం. సో ఈ రోజు మనం భీమవరం గునుపూడిలో ఉంటున్న భవానీ గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏ వెరైటీస్ చేసి చూపిస్తారో తెలుసుకుందాం పదండి. నమస్తే భవానీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పౌరహిత్యం. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు బాబు, పాప. ఓకే. వాళ్ళు ఏం చూస్తున్నారు? బాబు 10th క్లాసు, పాప 7th. 10th కి వచ్చాడా? 10th కి వచ్చాడు బాబు, పాప 7th కి వచ్చింది. వంటలు బాగా చేస్తూ ఉంటారా మీరు? చేస్తుంటాను. అంటే ఎక్కడ నేర్చుకున్నారు? మమ్మీ సైడ్, అత్తగారు? అమ్మ, అత్తయ్య గారు ఇద్దరు. అంటే చాలా బాగా చేస్తారా? చేస్తాను. కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. ఎవరి ప్రయోగం? మీ హస్బెండ్ మీద, మీ పిల్లల మీద? అంతే, ఇంట్లో మనకుండేది వాళ్ళే కదా. ఓకే. మీరు చేసే ఐటమ్స్లో మీ హస్బెండ్కి ఫేవరెట్ అని ఏమన్నా ఉందా? పులిహోర. మీరు బాగా చేస్తారనుకుంటా కదా? బాగా చేస్తా. ఓకే. అంటే ఎలా చేయాలో మాకు చెప్తారా? అంటే టిప్స్ ఏమన్నా ఉంటాయా? టిప్స్ ఉంటాయి. మెంతులును జీలకర్ర వేయించి ఆ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది పులిహోర. ఓకే. మెంతులు జీలకర్ర వేయించి ఆ పౌడర్ పులిహోర కలిపాక వేయాలి. పులిహోర అంతా అయిపోయిన తర్వాత మొత్తం పోపులు అన్ని వేసేసుకున్న తర్వాత లాస్ట్ లో వేయాలన్నమాట. ఓకే. ఇలా వేస్తే మనకి ఇంకా పెద్ద తిరుపతి ప్రసాదం. చాలా బాగుంటుంది. ఓకే, నోట్ చేసుకోండి. ఒక టిప్ కూడా చెప్పారు. ఓకే, ఇంకా నెక్స్ట్ బ్యూటీ టిప్స్ కూడా అడుగుతాం. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో లిజనింగ్ మ్యూజిక్. లిజనింగ్ ఏనా? పాడుతూ ఉంటాను. అంటే పాడుతూ వంటలు చేస్తారా? పాడుతూ వంటలు చేస్తూ ఇంట్లో పని చేసుకుంటూ. అబ్బా, ముందు పొద్దున్నే లేచుండి ఆ మ్యూజిక్ ఉండాలి. ఓకే, మ్యూజిక్ లవర్. yes. అయితే మా ప్రేక్షకుల కోసం కూడా ఒక సాంగ్ పాడాలి. ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఆరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్. 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్ భీమవరం. మిత్రా మెడికేర్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా పెద అమిరం భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్,
భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా డిఎన్ఆర్ కాలేజ్ ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. Cell numbers 9490433355 and 9553297888. ఇంకా మా కోసం ఏం చేయబోతున్నారు? ఇవాళ నేను వగ్గాని అండ్ పచ్చిమిరపకాయ బజ్జీ. అంటే ఉగ్గాని అంటే వగ్గాని అంటే మరమరాలతో చేస్తారు. ఎక్కడ ఫేమస్ అది? అది యాక్చువల్లీ అయితే కర్ణాటక ఫేమస్, కానీ ఇప్పుడు మనకి అది కోస్తా రుచి కూడా అయిపోయింది అన్నమాట. అందుకని ఈవినింగ్ స్నాక్ టైం బాగుంటుంది చాలా వేడివేడిగా. ఉగ్గాని విత్ పచ్చిమిరపకాయ బజ్జీ అంటే అది కాంబినేషన్. ఓకే ఓకే. ఉగ్గాని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా వగ్గానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టొమాటోలు, మరమరాలు, కారం, గుల్లశనగపప్పు పొడి, చింతపండు గుజ్జు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపులు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్. ఫస్ట్ మనం ఉగ్గాని ప్రిపేర్ చేసుకుందామండి. ఓకే అండి. కాకపోతే మనం ముందుగా పచ్చిమిరపకాయ బజ్జీ కావాల్సిన పిండి తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. అది కొంచెం నానితే బాగుంటుంది. తర్వాత ఉగ్గాని చేసుకుందాం. శనగపిండి ఒక పావు కేజీ, ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, కొంచెం వాము, కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా ఉంటే మనం పచ్చిమిరపకాయ బజ్జీ వేసుకునేటప్పుడు అది చూసి వేసుకోవచ్చు సరి చేసుకొని. ఇది చాలా సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది బజ్జీ. సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలండి? అదే కొంచెం బాగా కలుపుకోవాలి, అదే ఉండలు అవి లేకుండా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సోడా కూడా వేస్తామండి. అది మనం బజ్జీ వేసుకునే ముందు వేసుకోవాలి సోడా. అంటే ముందే వేసుకుంటే అది ఆయిల్ పీల్చేస్తుంది, కొంచెం ఉబ్బి వస్తాయి సోడా వేస్తే. కొంచెం వాటర్ వేయండి. ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుంది. ఉగ్గాని ఎక్కడ నేర్చుకున్నారండి? ఉగ్గాని యాక్చువల్లీ అది కర్ణాటక రెసిపీ. మా అక్క వాళ్ళు కర్ణాటకలో ఉంటారు, అందుకని అక్కడ నేర్చుకున్నారా? కర్ణాటక రెసిపీస్ అలా ట్రై చేస్తుంటాను. కన్సిస్టెన్సీతో పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం బజ్జీ వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని అప్పుడు వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు నెక్స్ట్ మనం ఉగ్గాని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బాండి పెట్టుకోవాలి. ఓకే, పెట్టండి. ఓకే. బాండి పెట్టుకుందాం. ఓకే. ఏమైనా మంత్రాలు చదవాలా? బాగా రావాలని
శుక్లాంబరధరం చదువుకుని బాండి పెట్టుకోవాలి. దేవుడా నా వంటలు అన్నీ బాగుండాలి మా ఇంకా నాకు ఏమి అవ్వకూడదు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకే అండి. ఎంత ఆయిల్ పడుతుందండి? అది సరిపడంతా ఒక చిన్న బౌల్. ఓకే. యాక్చువల్లీ వగ్గానికి ఎక్కువ పట్టదు ఆయిల్. ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసాం. ఇవి కొంచెం చిట్పట్లు అంటున్నాయి కదా. నెక్స్ట్ పచ్చిమిర్చి. కారానికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే. ఈ పోపులన్నీ వేసుకున్నాక ఆనియన్స్ వేసేస్తాం. ఓకే ఓకే. ఇది వేగే లోపల మనం చిన్న సాంగ్ పాడుకుందాం. ఓకే, షూర్ అండి. హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేనివని. హలో గురు ప్రేమ కోసమేరో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ఉంగరాల జుట్టు వాణ్ణి ఒద్దు పొడుగు ఉన్నవాణ్ణి, చదువు సంజగలిగినోణ్ణి చౌకబేరమా, గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోణ్ణి, కోరి నిన్ను కోరి వస్తే పెద్ద నేరమా, నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా, నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా, నాకంటే ప్రేమించే మొనగాడు ఎవరమ్మా, ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్, ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే, వై నాట్. సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. మీరు ఇలా సాంగ్స్ పాడుతూనే ఉంటారా? అంటే ఇలాగా అంటే ఇప్పుడు ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? ఐ లవ్ యూ డార్లింగ్ అన్నారు కాబట్టి మీ హస్బెండ్ డెడికేట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ వచ్చినాయి. నెక్స్ట్ టమాటోస్ వేసేద్దామా? ఎన్ని టమాటోస్ పేస్ట్ తీసుకున్నారు? ఇవి 4 టమాటోస్. ఓకే. మీడియం సైజ్ మీడియం సైజ్ 4 టమాటోస్ కట్ చేసి. ఆనియన్స్ ఎన్ని తీసుకున్నారు? ఆనియన్స్ 4. ఓకే. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 2 minutes. ఓకే, ఫ్రై అవ్వాలి. మరి మీ అమ్మాయికి నేర్పిస్తున్నారా వంటలు? నేర్పిస్తా. మా అమ్మాయి చేస్తుంది. చేస్తారా? ఒకటి చేసింది. పొటాటో ఫింగర్స్ అని చేసి. పొటాటో ఫింగర్స్. ఓకే, బాగా వచ్చినాయా? పర్లేదు. నిన్న ఒకటి చేసింది, మిల్క్ షేక్ చేసింది. అదే తాగేసింది. కాకపోతే అంటే బాగుంది, మాకెవరికి చూపించలేదు. మరి ఏమనుకున్నా ఏంటో. ఏదర్ బాగుండన్నా తాగేయాలి, లేకపోతే బాగాలేదు అమ్మ తిడుతుందేమో తాగేయాలి. మరమరాలు వాటర్లో వేసేసి. ఓకే ఓకే. టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు
తగినంత అంటే ఆల్రెడీ మరమరాల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ టమాటాస్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం కొంచెం డైరెక్ట్ వేసేది. ఒక నిమిషం ఇలా అంటే ఒక నిమిషం. బాగా తడిగా ఉండాలండి, పొడిగా ఉన్న ఇది కొంచెం వాటర్లో కొద్దిగా సోక్ అయిన తర్వాత మనం తీసి గట్టిగా వాటర్ పిండేసేసి అందులో వేసుకోవాలి. ఇంకా కారం ఏమి వేయక్కర్లేదా? పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా, అదే కారం. ఓకే ఓకే. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేయాలి. ఓకే. చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసి. ఓకే. కప్పు పడుతుందండి? కప్పు పట్టదు, మనం చూసి వేసుకోవాలి. పులుపు చూసుకుని తర్వాత అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మరమరాలు తీసి ఇందులో వేసుకుంటాం. ఓకే. చాలా ఈజీగానే అయిపోయింది ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్. బ్రేక్ఫాస్ట్ కింద చేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ కింద చేస్తాం. ఓకే. స్నాక్ ఐటమ్ లానే బాగుంటుంది. స్నాక్ ఐటమ్ బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ బాగుంటుంది. ఇప్పుడు మరమరాలు వేసేసుకున్నాం ఇందులో. గట్టిగా ఇది వాటర్ అంతా పిండేసుకొని వేసుకోవాలన్నమాట. ఓకే. ఒకసారి కలుపుకుందామా? ఒకసారి కలుపుకుందాం. అడుగంటకుండా ఒకసారి. మనకి చింతపండు పులుసుకి రీప్లేస్మెంట్ ఏమైనా ఉందండి? మనం నిమ్మరసం పిండుకోవచ్చు. ఓకే. ఇలా వేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచాలండి? ఒక 5 minutes. అంతేనా? అంతే. ఇలా కలిపేసుకోవడమేనండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ దీని ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర, గుల్లశనగపప్పు పొడి. ఓకే. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి. అయిపోవచ్చింది. దీంట్లో కొంచెం మనం గుల్లశనగపప్పు పొడి వేయాలి. లాస్ట్ లో వేయాలి. ఎంత తీసుకున్నారండి? ఇది ఒక 4 tablespoons. ఓకే. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం. ఓకే ఓకే. లాస్ట్లో వేసుకో. ఓకే. అయిపోయింది ఇది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకో. ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ బజ్జీ వేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాం. ఓకే ఓకే. ట్రెండీ
కేకే స్టైల్ లుక్ లో లగ్జరీ ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు 50% ఆఫ్, 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఇప్పుడు బాండి పెట్టా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకే అండి. ఈ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఏదైనా టిప్ చెప్తారా మాకు? అంటే పచ్చిమిరపకాయ బజ్జీలు అనే కాదు, వడ ఆ టైప్ వేసినప్పుడు ఏదైనా సరే మనం తినే సోడా కొంచెమే వేసుకోవాలి, తక్కువ దేనికైనా సరే. అప్పుడు టేస్ట్ కూడా క్రిస్పీగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఓకే. ఇప్పుడు మనం శనగపిండి ఇందాక కలిపి పక్కన ఉంచాం కదా, అది ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో చూద్దాం. వాటర్ కావాలంటే వేసుకోవచ్చు కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయండి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ కదా, కొంచెం లూజ్ అయినా సరిగ్గా రావు, టైట్ అయినా గట్టిగా. ఇప్పుడు మనం ఇందాక కలిపేసి అన్ని వేసేసి ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు తినే సోడా వేయాలి. సోడా లాస్ట్లో వేసుకోవాలి. వేసుకునే ముందు ఎంత వేసుకోవాలండి? ఒక పించ్, చిటికెడు. దీంట్లో మనకి కొంచెం సెపరేట్ గా ఉంటుంది. మనం ఇందాక పచ్చిమిర్చి ఉంది కదా, ఈ కింద చివర్లు ఉంటాయి అన్నమాట, ఈ చివర్లు కట్ చేసుకోవాలి మనం. ఓకే. అప్పుడు కొంచెం పేలకుండా ఉంటాయి, బాగుంటుంది. కట్ చేసుకొని చివర మధ్యలో చీల్చుకున్నాం, పెట్టుకోవాలి. ప్లేట్ ఏదండి? ఆయిల్ హీట్ ఎక్కిందండి, మనం ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. మీరు ఇలా సాంగ్స్ పాడుతూ ఉంటారు కదా, మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి? హస్బెండ్ గురించి కూడా పాడుతూ ఉంటారా? మా హస్బెండ్ గురించి కూడా పాడుతూ ఉంటాను. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు? ఈ పెళ్ళి ఎన్నేళ్ళు అయింది?
పెళ్ళి అంతా జస్ట్ 15 years అయింది. 15 years అయింది అయినా మీరు సిగ్గుపడుతున్నారు. ఏమని పిలుస్తారు మీ హస్బెండ్ని? బావా అని పిలుస్తారు. బావా అంటే మా మేనమామ వరుసకి చుట్టాలన్నమాట, మేనమామ వాళ్ళ అబ్బాయి. ఓకే, అందుకని ఇంకా బావా అని పిలుస్తారు అనమాట. చిన్నప్పటి నుంచి కన్ఫర్మ్ అయిపోయింది, కన్ఫర్మ్ అయ్యింది. బావనే పెళ్లి చేసుకుంటానని, అలాగే చేసుకుంటా. చూసారు మనం తినే సోడా కొంచెం వేస్తున్నాం కాబట్టి ఆయిల్ పీల్చలేదు అన్నమాట. అవును, అదే సోడా ఎక్కువైతే ఆయిల్ పీలుస్తుంది. ఓకే, అది కూడా లాస్ట్ లోనే వేసుకోవాలి. ఓకే ఓకే. అయిపోయిందండి. పచ్చిమిరపకాయ బజ్జీ విత్ ఒగ్గాని, కర్ణాటక స్టైల్. మీ రుచి అలా రుచి. అండ్ కర్ణాటక స్టైల్ అన్నారు కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కర్ణాటక విత్ కోస్తా పచ్చిమిరపకాయ బజ్జీ. భీమవరం అంటే ఏంటి గుర్తుకొచ్చేది? ఫస్ట్ మావళంవారు అంటే గుర్తుకొచ్చేది అక్కడ వేసే పచ్చిమిరపకాయ బజ్జీ. అబ్బా, అంటే ఓకే ఓకే. ఇప్పుడు మీ టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్గా అండి. టేస్ట్ చూసే ముందు ఒకసారి మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలో ప్రిపరేషన్ విధానం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ వేగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేగాక మరమరాల్ని వాటర్లో తడిపి వాటర్ని పిండేసుకుని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం కలుపుకుని లాస్ట్లో 4 స్పూన్ల పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవాలి. దాంతోపాటు కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. దీనిలో చివరిగా కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ ఉగ్గానితో పాటు పచ్చిమిరపకాయ బజ్జీతో సర్వ్ చేసుకుంటే డెలిషియస్ ఉగ్గాని రెడీ. తయారు చేసే విధానం చూస్తాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. నేను పట్టుకుంటాను, మీరు టేస్ట్ చూడండి. ఓకే అండి. చాలా బాగుందండి. మనం మిక్చర్ చేసుకుంటాం కదా, సో ఆ ఫ్లేవర్ వచ్చింది కొంచెం, కానీ అది వేరేలా ఉంటుంది, ఇది వేరేలా ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు పచ్చి బజ్జీ. ఆబ్వియస్లీ చాలా బాగుంది. పచ్చిమిర్చి అంత కారంగా అయితే లేదు, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి కాబట్టి. మామూలుగా అయితే కారం అయితే ఉండేది, స్వీట్ ఉంటుంది అనమాట ఈ పచ్చిమిర్చిలో, అందుకని బాగుంటుంది. ఇది చాలా బాగుందండి. మీరు అన్నట్టు అసలు ఆయిల్ కూడా పీల్చలేదు, చాలా బాగుంది. సో ఓకే, చూసారు కదా, ఈ 2 ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఐటమ్స్ని మా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీకు మా బీసీఎన్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, కో స్పాన్సర్డ్ బై మిత్ర మెడికేర్ హాస్పిటల్స్, ప్రియాంక స్కిన్ క్లినిక్ అండ్ డిటిడిసి. సో ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఉందండి. ఎక్స్పెక్ట్ చేశారా మేము వస్తామని? ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎలా కాంటాక్ట్ అయ్యారు? బీసీఎన్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను, యాడ్ చూసి కాంటాక్ట్ అయ్యాను. ఓకే, మీరు కూడా బీసీఎన్లో ఇలాగే మంచి మంచి వంటకాన్ని మాతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటే 9121510377 నెంబర్కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి వాట్సాప్లో. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. 2 అద్భుతమైన వంటకాలతో ముగిసింది. సో ఇంకో మంచి మంచి వెరైటీస్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. తీసిస్తే చూసాను.